ఈరోజు ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా 3 వ్యక్తులు పోటీ చేయడం జరుగుతుంది. అందులో నెంబర్ 1 గుమ్మడవల్లి శ్రీనివాసరావు, నెంబర్ 2 వీరవల్లి రాజేష్, నెంబర్ 3 పెనుగొండ ఉపేందర్ మహాసభ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు. కార్పొరేషన్ పరిధిలో 2200 ఓటర్లు నమోదు చేయించుకోవడం జరిగింది. ఎలక్షన్ వాసవి గార్డు యందు నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్ నందు ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్లో విజయం సాధించిన గుమ్మడవల్లి శ్రీనివాసరావుని 2200 ఓట్లు పోలవటం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది ఎందుకు వచ్చిందంటే, ఇది ఒక 2 సంవత్సరాలుగా మేము చేస్తున్న శ్రమకి ఆర్యవైశ్యుల్లో ఒక చలనం వచ్చి మన ఆర్యవైశ్యులు బాగా చేస్తున్నారు. ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం అనేది ఒక స్టేట్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. కాబట్టే ఈ రోజున ఖమ్మం నగరంలోని ప్రతి ఆర్యవైశ్యులు కూడా ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా అప్రిషియేట్ చేస్తూ మా వెన్నంటి ఉన్నారు. ఇప్పటి వరకు ఇన్ని 700 సర్వీస్ కార్యక్రమాలు చేయడం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక రికార్డుగా ఉంది. ఇప్పటి వరకు 2300 2 సంవత్సరాల్లోనే సభ్యత్వాలు చేయడం, 50 సంవత్సరాల చరిత్రలో 3000 సభ్యత్వాన్ని ఒకే పీరియడ్లో 2 సంవత్సరాల్లోనే 2300 సభ్యత్వాలు చేయడం, ఇది ఆల్ టైమ్ రికార్డుగా స్టేట్ కార్యవర్గంలో నిలిచిపోయింది. దీనికి సహకరించినటువంటి మా రాయపూడి రవికుమార్, జయరాము, ఎడగంట రామారావు గారు, అలాగే ఈ సర్వీస్ కార్యక్రమాలన్నిటికి కూడా ప్రోత్సహించు వస్తూ మాతో పాటు ప్రతి సర్వీస్లో పాల్గొన్నటువంటి మా పాలకవర్గం, కార్యవర్గం వీరందరూ కూడా మాకు బూస్టప్ ఇచ్చినట్టు ప్రతి దాంట్లో పాల్గొని వారందరూ కూడా మాకు ఎంతో సంతృప్తినిచ్చారు. ఈ టీం వర్క్ ఇలాగే ఉండాలి. మా కొత్త అధ్యక్షుల వరకు నేను కోరుకునేది ఏంటంటే, ఏదైతే ఇప్పటివరకు టెంపో ఉందో దానికి తగ్గకుండా కొంచెం ఒక 10% మీరు ఎక్స్ట్రా ఎక్కువనే చేయాలని, ఇది మన ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం తరఫున ఇది మన రికార్డుని మీరు అందరూ బద్దలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా అధ్యక్షుల వారికి, మా మిత్రులకి శుభాభినందనలు తెలుపుకుంటూ జై వాసవి, జై ఆర్యవైశ్య. ఈరోజు ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నిక జరిగింది. మరి నేను ఇంతకుముందు 2017లో పాలకవర్గంలో ఆర్గనైజ్ సెక్రటరీగాను, 2022-24 మరి మా గోల రాధాకృష్ణమూర్తి అధ్యక్షన నేను ఎన్నికైన తర్వాత సెక్రటరీగా నియమించబడ్డాను. మరి నియమించబడిన తర్వాత నేను 2022-24లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏ విధంగా అంటే, దాతల సహకారాలతో 2 సంవత్సరాలలో నిరుపేద ఆర్యవైశ్యులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, మరి మెడిసిన్స్ కానీ, హాస్పిటల్ ఖర్చులు కానీ, వైద్య నిమిత్తం, అదేవిధంగా మరి మెరిట్ షీట్, స్కాలర్షిప్లు, మరి ఆ మెమోటోసు మరి ఇస్తూ, కుట్టు మిషన్లు, గ్రైండర్లు అన్నీ ఇస్తూ మరి మన సంఘాన్ని ఎంతో మరి ముందుకు తీసుకెళ్తూ ఆర్యవైశ్యులందరికీ కూడా ఆప్తులుగా మెలుగుతూ వారు పెద్దల సహాయ సహకారాలు, మరి దాతల సహాయ సహకారాలతో మీకు 700 ప్రోగ్రాంలు చేయడం జరిగింది. సుమారుగా 23 లక్షల రూపాయలతో ఈ సేవా కార్యక్రమాలు జరపడం వల్ల ఈరోజు మాకు గుర్తింపు, మరి సంఘానికి మాకు గుర్తింపు రావడం జరిగింది. ఈ గుర్తింపుతోనే మేము ఈ సేవా కార్యక్రమాన్ని ముందు పరుస్తూ ఈరోజు అధ్యక్ష పదవిలో మరి ఆ సేవా కార్యక్రమాలను గుర్తించిన ఆర్యవైశ్యులందరూ కూడా నా విజయానికి ఓటు వేసి గెలిపించారు. అదేవిధంగా మరి 19వ తారీఖు నామినేషన్ అయినా కానీ మేము 15వ తారీఖు నుంచి క్యాన్వాసింగ్ మొదలుపెట్టడం జరిగింది. 15 నుంచి 30వ తారీఖు వరకు ఈ రోజు వరకు మరి నా వెన్నంటూ ఉన్న అందరికీ, మరి ప్రతి ఒక్కరికి, పెద్దలకు, చిన్నలకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘంలో ఇంతకుముందు 3700 ఓట్లు మాత్రమే ఉండేది.